హైదరాబాద్లో ఓ నయా తరహా మోసం జరిగింది. నిడదవోలుకు చెందిన ఓ యువతికి దగ్గరైన గుంటూరుకు చెందిన దేవనాయక్ అపరిచితుడుగా కాల్ చేసి న్యూడ్ ఫోటోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ విషయం తిరిగి ఆమె దేవనాయక్కి చెప్పడంతో సెటిల్ చేస్తానని 6 లక్షలు తీసుకున్నాడు. తర్వాత బ్లాక్మెయిలర్స్ దాడి చేశారని, ఆస్పత్రి ఖర్చులకి మరో 40 లక్షలు తీసుకున్నాడు. చివరికి తనను ఆదుకుంటున్నాడంటూ తల్లిదండ్రులకు అతన్ని యువతి పరిచయం చేసింది. దీంతో గుంటూరు హాస్టల్ పెట్టుకుంటున్నానంటూ విడతల వారీగా 2.5 కోట్లు వసూలు చేశాడు. చివరికి గుంటూరు వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేదు. దీంతో నిలదీస్తే ఫైనల్ సెటిల్మెంట్ 14 లక్షలు ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలు బయట పెడతానన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవనాయక్ను అరెస్ట్ చేశారు. దేవనాయక్ దగ్గర ఉన్న 75 లక్షల నగదుతో పాటు ఫ్లాట్ ను సీజ్ చేశారు. క్రైమ్ నంబర్ 23/2023 అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ చీటింగ్, అదేవిధంగా ఎక్స్ట్రాషన్ అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం, అదేవిధంగా ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడ్ వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, అట్లాంటి భయపెట్టడం, ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది. దీనిలో ఒక టీమ్ తను హైదరాబాద్లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుండేది 21లో. అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పరిచయం అయితే, చిన్నటి స్నేహితురాలు, ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్, ఇతను గుంటూరు జిల్లా, ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ లేడీలు నాయక్ ఇద్దరు భార్యాభర్తలు. ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైఫ్. వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రాడు అమ్మాయి పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి, నీకు సంబంధించిన కొన్ని నూడు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, అదేవిధంగా వీడియోలు ఉన్నాయి, అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దఫదఫాలుగా సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం, ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. మన గుంటూరు చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సుమారు దాని వాల్యూ 40 లక్షలు పైన ఉంది. ఆ అపార్ట్మెంట్ ఉంటున్నాడు. ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో 75 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ 938 గ్రాములు గోల్డ్, ఒక కారు ఒకటి కొనుక్కున్నాను, నిసాన్ కారు, ఒక బుల్లెట్. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు. అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్న అతను ఇంకా వీళ్ళని పాపం థ్రెట్ చేసి, ఇంకా నాకు డబ్బులు కావాలి అని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు. దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు కేసు కట్టారు. కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వల్ల అందులో ఐటీ యాక్ట్ ఉంది. ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు చేయాలి. సిఐ గారు కౌంటర్ యాక్షన్ తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చిలకాకం దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులు అక్కడ విఆర్ఓ అని మిగతా విఏఓ తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇతను డీటెయిల్ స్టేట్మెంటు, అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో 75 లక్షలు క్యాష్, గోల్డ్, అదేవిధంగా కారు, బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్లాటు అదంతా ఉంది. వీటన్నిటి కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమస్యలు సీజ్ చేశారు. సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టడం అయింది. కోర్టు వారు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే అమ్మాయి ఇల్లీగల్గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు.
హాస్టల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని చెప్పి థ్రెట్ చేసి భయపెట్టి డబ్బులు లాగాడు. ఈ సందర్భంగా మనకి ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేదా ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆదిలోనే స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం, కేసు కడతాం, యాక్షన్ తీసుకుంటాం.